ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. 5 నెలల కంప్లీటా? 5 నెలలు కంప్లీట్ అయింది సార్. ఓకే. సో షెడ్యూల్ అంతా కంప్లీట్గా పోతుందా? కంప్లీట్గా పోతాం సార్. ఇప్పుడు మనం ఇచ్చిన దాంట్లో ఫుడ్ సైజ్కి ఇవన్నీ అయిపోయినాయి కదా, డ్రిప్ షెడ్యూల్ అంతా టోటల్ కంప్లీట్ అయిపోయింది సార్. అగ్రోమెన్ మ్యాక్స్ ఒకటి ఉంది, సైజర్ అది ఇవ్వాల. ఓకే. అది సైజులకి మీరు డ్రిప్లో పంపించాను, స్ప్రేయింగ్స్ పంపించానా మీకు? స్ప్రేయింగ్స్ పంపించలే కదా మీకు? లేదు సార్, స్ప్రేయింగ్ లేదు సార్. ఖాళీ డ్రిప్ షెడ్యూల్ మాత్రమే ఇచ్చాను. షెడ్యూల్ మొత్తానికి పోయింది. ఆంత్రక్నోస్ కంట్రోల్లో ఉందా? ఉంది సార్, ఉంది. అక్కడెక్కడ అనిపిస్తుంది, అక్కడక్కడ ప్రాబ్లం ఉంది, అయితే కూడా బాగానే ఉంది. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది ఫ్రూట్. సో కలర్ కానీ, షైనింగ్ కానీ, క్వాలిటీ కానీ ఓకే. సో మీది ఇంకోటి అంటే ఏమంటే మేజర్ మీ తోటలో 2 స్టెప్పులు సెట్ అయింది. అవును సార్. అవునా? ఎగువ ఉండేది చిన్నగా ఉంది, ఎగువ ఉండేది బాగుంది. ఇవన్నీ సెకండ్ క్రాప్. సెకండ్ లోపల వచ్చినది రెడ్ కలర్ అంతా వచ్చినది ఫస్ట్. ఇది చూడు, ఇది ఫస్ట్ వచ్చినది. అవును సార్. కలర్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, షైనింగ్ ఎలా ఉంది? బాగుంది సార్, నీట్గా ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లమేటిక్గా లేదు. క్రాప్ అంతా బాగా పుట్టింది సార్, ఇబ్బంది ఏం లేదు. కానీ అవును, ఒకటేమంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఆంథ్రాక్స్ కన్నా కంట్రోల్ వచ్చేసిందంటే ఏమి ఇబ్బంది లేదు. ఆంథ్రాక్స్ 95% కంట్రోల్లో ఉంది. సో ఇప్పుడు ఒకటి మీరు మందు కొట్టడం ఒకటి అరా, మామూలు చెట్టుకి ఒకటి అరా కమాని అంతే అంతే. ఎందుకంటే వాతావరణ పరిస్థితి చూడి. అవునవును సార్. వర్షం పడుతుంది ఒకే రోజు, అవునవును, ప్లస్ ఫుల్ ఎండ కూడా పడుతుంది ఒకే రోజు. వస్తుంది సార్, ఎండ వచ్చేస్తుంది, అనుకోకుండా మూసుకొని కూడా క్లైమేట్ కొంచెం డిఫరెంట్ గానే ఉంది. అవును, కలర్ కొంచెం తిరుగుతాం సార్, పర్వాలేదు. అనుకునేలా ఎంత లోడ్ ఉంటుందని, కానీ బాగానే ఉంది. సో మేజర్లీ మీ తోటలో లాస్ట్ విజిట్కి వచ్చినప్పుడు ఆంథ్రాక్నోస్ ప్రాబ్లం ఉంటే ఫుడ్ సైజు, ఊజీ, డ్రిప్ షెడ్యూల్, సన్బర్న్, ఈ 5 ప్రాబ్లమ్స్ రాసిచ్చింది. ఆ ప్రాబ్లం దగ్గరగా నేను మెడిసిన్స్ అన్ని రాసిచ్చింది. సో ఫంగిసైడ్స్ అన్ని 3 అయిపోయినాయా సార్? అయిపోయినాయి సార్. ఊజీ అన్నీ అయిపోయినాయి. ఒకటి ఉంది సార్, ఇది పెండాల్ అస్ఫేట్ ఉందా? అది కాదు సార్, ఇది ఉంది. మియోత్రిన్ ఉంది. అది ఉంది. ఓకే. సన్బర్న్ కొట్టినారా? సన్బర్న్ కొట్టలేదు సార్. ఏమట్లా? ఏమో దాన్ని కొట్టలే, అవే కొట్టేదానికి టైం సలకుండా మళ్ళీ వచ్చి అదే మిల్లీ బజ్జి ఉంది కదా, ఓకే, దాన్ని కొడితే అది కంట్రోల్ అయింది. ఓకే, అది కనిపిలే. ఓకే, బాగానే ఉంది సార్. ఇప్పుడు మార్కెటింగ్ దా ఇప్పుడు ఎట్లా ఏమనేది ఆలోచించి మార్కెట్ కరెక్ట్ టైంకి ఎత్తేస్తున్నట్టు సరిపోతుంది. చెప్తాను నేను ఎట్లా చేయాలి ఏం లేదనేది మొత్తం చెప్తాను. ఆ విధంగా చేసుకొని పోతురు. అంటే ఇప్పుడు కొద్దిగా స్ప్రేయింగ్స్కి, అది ఫ్రూట్ సైజ్కి స్ప్రేయింగ్స్ ఇస్తాను. దాని ప్రకారం మనం ఏమేమి వాడాలి ఏమేమి లేదనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాము. అట్లే కాదు సార్. సో ఇంకోటి ఏమంటే ఇంకొద్ది సైజులు రావాలా, సైజు ఉండాలి సార్. 252 ఆల్రెడీ 300, 400 వరకు ఉన్నాయి కొన్ని. ఉన్నాయి సార్. అక్కడ కూడా బాగుంది. ఇంకో తోట ఉంది కదా మీది, అవును సార్, లోడెడ్ కూడా బాగుంది. ఏమన్నా కొద్దిగా చిగురు రావాలా? లోడెడ్ ఎక్కువ ఉండేదానికి చిగురు తక్కువ ఉంది. అట్లే అనిపిస్తుంది. లోడ్ తక్కువ ఉండేదానికి చిగురు ఎక్కువ, చిగురు వస్తుంది అట్లా అనమాట. కొన్నిట్లో లోడ్ ఉండేదంతా కూడా చిగురు వచ్చేసింది సార్. అవును, వచ్చింది సార్. ఇంకోటి ఎక్కువగా వాటర్ పోయిన దానికి బూజు వచ్చింది చూడనా, ఇదేమైనా ఎఫెక్టా? ఎఫెక్టే కదా మరి, ఎఫెక్టే కదా మరి. ఇదే ఎక్కువ వాటర్ ఇతను పోయిన. ఎందుకు అట్లా వాటర్ పోయినా ఇక్కడ సార్? అది పైప్ ఏదో డ్యామేజ్ అయింది సార్. సో మేజర్గా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి 5th మంత్లో? ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే, అక్కడక్కడ ఆంథ్రాక్నోస్ వస్తుంది కాబట్టి ఆంథ్రాక్నోస్ కంట్రోల్కి మందులు ఇస్తాను, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ తోటలో ఎక్స్పెషలీ సన్బర్న్ ఎక్కువ పడుతుంది. ఇంకొద్ది చిగురు రావాలి నాకు, సరిపోదు. ఇది చిగురు రావాలి, లేకుంటే చాలా ఇబ్బంది పడతాం మనం. దాంతో వచ్చేసింది బాగా, దాంట్లో ఎక్సలెంట్ గా వచ్చింది. దీంతో కొన్నిట్లో లోడ్, హెవీ లోడ్ ఉంది కదా దీంట్లో. అవును మరి. సో చిగురుది ప్రాబ్లం ఉంది. ప్లస్ ఇంకోటి ఏమంటే మేజర్లీ ఒక 20 to 30% ఫ్రూట్ హార్వెస్టింగ్ జరగాల. ఫస్ట్ వచ్చిండేది లోపల ఉండే ఫ్రూట్. సో లోపల వచ్చిండే సైజులన్నీ చూసారా, లోపల ఉండేవన్నీ కలర్ వచ్చిండేవన్నీ హార్వెస్టింగ్ చేద్దాం. ఓకే, ఉన్నాయి సార్ రేట్లు. 5th ఏమంటే ఇంకా సైజులు రావాలా, సైజులు ఉండాలి సార్. అర్థమైందా? లాస్ట్ మంత్ నేను విజిట్ చేసినప్పుడు మీ తోటలో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది క్లియర్ చేశారు. అవును సార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ టైంలో మనం చేయాల్సిన 5 పనులు ఇవే. సో సరేనా? దాని తగ్గట్టుగా ఏమేమి షెడ్యూల్ వాడాలా, ఏమేమి మందులు వాడాలా, ఈ క్లైమేట్ కండిషన్ తగ్గట్టుగా మనం ఏమేమి మెడిసిన్స్ స్ప్రే చేసుకోవాలా అనేది మనం చూసుకుందాం. సరేనా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు? డౌట్లు ఏమీ లేదు సార్, చూసుకుంటాను. సరే సార్. సో ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది నేను అంతా చెప్తాను. సరేనా? సరే సార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.